నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. సింహాచల క్షేత్రంలో హనుమద్ వ్రతం వైభవంగా కొనసాగింది. మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంగా భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. ప్రాతకాల పూజల అనంతరం స్వామివారిని విశేషంగా అభిషేకించారు. స్వామివారిని తలుచుకుంటూ భక్తులు పరవశులయ్యారు. ద్వారకా తిరుమలలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కసాపురంలోని శ్రీ నేటికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమద్ వ్రతం ఘనంగా జరిగింది. మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంగా స్వామివారికి తొలుత విశేష పూజలు చేశారు. అనంతరం సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. హనుమద్ వ్రతం నిర్వహించారు. అనంతరం స్వామివారికి బంగారు, వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఆలయంలో ఆకుపూజ, సింధూరం తదితర పూజలు జరిగాయి. ఆలయంలో ఆంజనేయ స్వామి దీక్షాపరులు మాల విరమించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. హిందూపురంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో 9వ వార్షికోత్సవం వైభవోపేతమైంది. స్వామివారికి ఉదయం నుంచి అభిషేక అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 200 మంది భక్తులు తిరుమలకు పాదయాత్రగా వెళ్లనున్న నేపథ్యంలో తొలుత స్వామివారిని దర్శించుకొని పూజాధికాల్లో పాల్గొన్నారు. అనంతరం తిరుమల దిశగా ముందుకు సాగారు. మైసూర్లోని అవధూత దత్తపీఠంలో శ్రీ హనుమద్ వ్రతం, శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ హనుమాన్ ఆలయంలో శ్రీ హనుమాన్ అష్టోత్తర శతనామావళి పారాయణ చేశారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ హనుమద్ వ్రతం, దత్తాత్రేయ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి హారతులిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు ఆశీస్సులు అందించి వస్త్రాధికాలు సమర్పించారు. దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులను ఆశీర్వదించారు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం తొలి 3 రోజులకు ఈ-డిప్ విధానంలో దర్శన టోకెన్లను జారీ చేసింది టీటీడీ. 3 రోజులకు సంబంధించి 1,76,000 దర్శన టోకెన్లు జారీ చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా భక్తులు దర్శన టోకెన్లు పొందారు. ఇక తమిళ భక్తులకు 5% లోపే దర్శన టోకెన్లు లభించాయి. ఈ నేపథ్యంలో క్యూలైన్ల నిర్వహణపై దృష్టి పెట్టనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి ఆలయంలో 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. 10 రోజుల వ్యవధిలో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ అవసరమైన ఏర్పాట్లు చేసింది. దర్శన టోకెన్లు సంబంధించిన విధి విధానాలను కూడా ముందస్తుగానే నిర్ణయించిన అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలలో ప్రోటోకాల్ పరిధిలో వ్యక్తులను వీఐపీ దర్శనానికి అనుమతించిన తర్వాత 3 రోజుల పాటు సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనుంది. అందులో భాగంగా సర్వదర్శనం భక్తులకు ముందస్తుగానే దర్శన టోకెన్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. సర్వదర్శన భక్తులకు గతంలో లాగా ఆఫ్లైన్ విధానంలో కాకుండా ఆన్లైన్ విధానంలో దర్శన టోకెన్లను కేటాయించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం దీపారాధన, కలశ స్థాపన, స్వస్తి పుణ్యాహవచనం, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి హారతులు సమర్పించి పల్లకీ సేవ నిర్వహించారు. జయంతి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష సూక్తంతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం ఆయుష్ హోమం, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పరమశివుడు అరుణవర్ణ స్వరూపుడై కొలువుదీరిన అరుణాచల క్షేత్రంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఏటా కృత్తికా దీపోత్సవాన్ని పురస్కరించుకొని అరుణగిరిపై పరమశివుడు అఖండ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుణ్యక్షేత్రంలో స్వామివారి ఊరేగింపును దర్శించుకొని భక్తులు పునీతులయ్యారు.
అరుణగిరి పరమశివుడి నామస్మరణతో మారుమోగింది. అఖండ జ్యోతి రూపంలో పరమశివుడిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. అరుణాచలేశ్వరుని కృత్తికా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం గర్భాలయంలో విశేష పూజలు చేశారు. కృత్తిక దీపానికి నాందిగా భరణీ దీపారాధన నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన కృత్తికా దీపోత్సవం నేత్రపర్వమైంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు కార్తీక దీప దర్శనం చేసుకున్నారు. అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేశారు. అరుణాచల శివ అంటూ భక్తి పారవస్యంలో తన్మయులయ్యారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.